మాదనపేటలో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. చంద్రకాంత్ అనే కానిస్టేబుల్ కుటుంబం వృద్ధురాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. కారుపై కుక్కతో మల విసర్జన ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై మాదనపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మాదన్నపేటలో ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. చంద్రకాంత్ అనే కానిస్టేబుల్ కుటుంబం వృద్ధురాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. కారుపై కుక్కతో మల విసర్జన ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి ఓపిస్తుంటే గాలి తలుపు తీసి ఏమయ్యాలి అట్లా నిలబడి ఓపిస్తున్నావు, రోజు తీసుకుపోతావు, ఇలా మా కారు మీద ఓపిస్తున్నావు అన్న. ఏమైతుందే కారు మీద ఓపిస్తే మన అవుతున్నా అదే ఫుట్పాత్ మీద పెట్టినా కారు నోరు మీద తిరుగుతలేడయ్యా అంటుండు. గలీజ్ మాటలే తిడుతుండు అన్ని. ఇంటినా చంద్రకాంత్ అత్తి అని డ్రెస్ మీద ఉండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ పోలీసు వాళ్ళ చేసిందేమో అనుకున్నా నాన్న. అయితే వాళ్ళ చెల్లి వచ్చి కొడుతూనే ఉంది. ఇంటున్నావా అట్లా కొడుతుంది వచ్చి. పోలీసు వాళ్ళు చేస్తుందేమో, పోలీసు వాళ్ళు వస్తారేమో అని అనుకో. పైపు పైప్ అది ప్లాస్టిక్ పైప్, నల్ల పైప్, దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె. నేను చికాంచుకొని ఇంట్లో కొట్టుతుంటే దాంతో కొట్టింది ఆయన. అట్లా చుట్టూ తిరిగి ఇట్లా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వృద్ధురాలపై కానిస్టేబుల్ కుటుంబం దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాల పైన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు దాడికి దిగారు. కానిస్టేబుల్ చెల్లెలతో పాటు కానిస్టేబుల్ భార్య దాడికి దిగినట్టుగా ఇప్పటికే ఆ వృద్ధురాలు చెబుతూ ఉంది. కారుపై కుక్కను మల విసర్జన ఎందుకు చేయిస్తున్నామంటూ అడిగిన పాపానికి కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. తన కుటుంబ సభ్యులతో ఆ వృద్ధురాల పైన దాడి చేయించాడు. దాడి చేయించినటువంటి కానిస్టేబుల్ చంద్రకాంత్ గా ఇప్పటికే తెలుస్తోంది. చంద్రకాంత్ చికటపల్లి పిఎస్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రకాంత్ ఆ వృద్ధురాలు ఇంటికి సమీపంలోనే ఉంటాడు. తన పెంపుడు కుక్కను తీసుకుని బయటకు వచ్చినటువంటి సందర్భంలో వృద్ధురాలు ఇంటి ముందు కారు పార్క్ చేసిన సమయంలో ఆ కారు మీదనే తన కుక్కతో మల విసర్జన చేయించినట్టుగా వృద్ధురాలు చెప్తుంది. అయితే మల విసర్జన ఎందుకు చేయించావు అని వృద్ధురాలు అడిగినటువంటి పాపానికి వృద్ధురాలతో కానిస్టేబుల్ గొడవకు దిగాడు. అనంతరం ఆ గొడవ జరుగుతున్నటువంటి సమయంలోనే తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేశారు. అనంతరం ఆ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చెల్లెలతో పాటు కానిస్టేబుల్ భార్య కూడా వచ్చారు. వచ్చి రాగానే మాట్లాడుతున్నటువంటి వృద్ధురాల మీద ఒక్కసారిగా కూడా దాడికి దిగారు. ఆమె వృద్ధురాల మీద కానిస్టేబుల్ చెల్లెలో తర్వాత భార్య పిడిగుద్దులు కురిపించారు. ఆమె మొహం భాగంలోనూ తర్వాత తలకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వృద్ధురాలు తప్పించుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వృద్ధురాల మీద అలాగే దాడికి దిగారు. పక్కనే ఉండేటటువంటి కానిస్టేబుల్ కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడి చేస్తున్నటువంటి సమయంలో వృద్ధురాలని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు కానిస్టేబుల్ కూడాను పైపెచ్చు లాఠీ తీసుకుని ఆయన కూడాను దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎవరు అడ్డుకోలేదు. మొత్తం ఇదంతా చూద్దాం చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటి అంశాలంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో అందరూ నిక్షిప్తమయ్యాయి. అనంతరం దాడి తర్వాత తేరుకున్నాక వృద్ధురాలు మాదన్నపేట పోలీసులను ఆశ్రయించింది. తనపైన జరిగినటువంటి దాడి గురించి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అనంతరం తన ఇంటి ముందు సీసీటీవీలో ఈ మొత్తం దాడికి సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా పోలీసులకు ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా ఇటు చంద్రకాంత్ తన కుక్కతో ఆ కారుపై మల విసర్జన చేయించడంతో పాటు ఆ తర్వాత కుటుంబ సభ్యులు దాడికి దిగినటువంటి దృశ్యాలన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా రికార్డు కావడంతో ప్రస్తుతం వృద్ధురాలు ఇచ్చినటువంటి కేసును ఇప్పటికే మాదన్నపేట పోలీసులు స్వీకరించారు. దానికి అనుగుణంగానే ప్రజెంట్ కేసు నమోదు చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే కానిస్టేబుల్ గా ఉంటూ ఇలాంటి పని చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో దాడి చేయించడం పైన స్థానికుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. శ్రీనివాస్. రైట్ శశి, థ్యాంక్ యూ.